హాయ్ అండి. నేను ఇడ్లీ పైకైతే మొన్న సాంబార్ పొడి చేశాను కదా. ఎర్రపప్పు, పెసరపప్పు, శనగపప్పు, పుట్నాల పప్పు, నువ్వులు, కొబ్బరి, లవంగ, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర వేసుకొని మనము పొడిలా చేసి పెట్టుకున్నాం కదా. ఆ పొడి అయితే ఇప్పుడు ఒక 2 స్పూన్లు తీసుకొని ఒక 3 టమాటాలు మిక్సీ జార్లో కట్ చేసి వేసుకున్నాను. ఈ పొడిలో చింతపండు కూడా మనము వేసి పట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 స్పూన్లు వేసుకొని చింతపండు గుజ్జేసుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా చేసుకుంటే మనకి సాంబార్ రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పప్పు ఉడికించవలసిన అవసరం లేదు. చక్కగా మనం పప్పు ఉడికించినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా జాబులు చేసేవాళ్ళు అలా పొడి చేసి పెట్టుకున్నారనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా సాంబార్లో చేసుకోవచ్చు. కొద్దిగా బెండకాయలు, ఒక క్యారెట్, ఓ 2 పచ్చిమిర్చీలు, దొండకాయ 1, 2 మన కూరగాయల మధ్యలో ఉండిపోతూ ఉంటాయి. నేను దొండకాయలన్నీ సరిగ్గా చూసుకోలేదు, అవి కొద్దిగా ఉండిపోతే అది కూడా వేసాను. పసుపు, కారము, రాళ్ళుప్పు వేసి మరిగించుకుందాము. మరిగించుకున్న తర్వాత పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు డ్యూటీలకు వెళ్ళే వరకు చాలా మటుకు టైం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు ఇలా పొడి చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది. వాళ్ళప్పుడు మనం ఏంటంటే ముందే పోపు వేసుకుంటే వాళ్ళకి త్వరగా అయిపోతుంది. ముందే పోపు వేసుకొని ఆ పొడి అనేది మీకు ఎంత రసం కావాలో అంత వాటర్ పోసుకొని ఏవైనా 4-5 కూరగాయలు రకాలు వేసుకొని కాసేపు మరిగించుకుంటే మనకు త్వరగా పోపు పెట్టేసుకుంటే డ్యూటీలకి అంత టైం అనేది కలిసి వస్తుంది. పోపు గరిటలో కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, అంతేనండి. నేను ఆ పొడి అనేది ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చూపించాను. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, కొద్దిగా మినపప్పు కూడా వేసుకొని చక్కగా దోరగా వేపుకొని మనకి జీలకర్ర, ధనియాలు, లవంగా, దాల్చిన చెక్క వేసుకుంటే సాంబార్ టేస్ట్ బాగుంటుంది. అందులోనే కొంచెం చింతపండు ఎండబెట్టుకున్నది బాగా ఎండబెట్టుకొని వేసుకుంటే పొడి చేసుకున్నప్పుడు మనకి ముద్దలాగా ఉండదండి. పొడి చేసుకున్నప్పుడు 2 ఎల్లిగడ్డ, ఎండుమిర్చీలు వేసుకొని 1 లీటర్ వాటర్ తీసుకొని దాంట్లో 2-3 స్పూన్ల వరకు వేసి మరిగించుకుంటే త్వరగా మనకి అయిపోతుంది. డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండకుండా మనకి సాంబార్ పొడి, పులిహోర అన్నం పొడి అన్నీ కూడా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈజీగా. సాంబార్ అయితే అద్దరిపోయింది. నచ్చితే ట్రై చేయండి.